స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా వర్కింగ్ టైటిల్ ఏంటో ఇంతవరకు తేలలేదు. మహారాజా, గోల్డ్, గరుడ ఇవేవి టైటిల్స్ కాదన్నారు. ఒక్క బార్బరికుడు అన్న టైటిలే ఈ మధ్య కాస్త గట్టిగా వినిపిస్తోంది. అయితే మైథాలజీతో ఈ సినిమాకు లింక్ ఉందన్న ప్రచారం ఎలా ఉన్నా ఇప్పుడు మరో మ్యాటర్ లీక్ అయింది. ఇందులో జపనీస్ ఖడ్గం, ఇండియన్ లింగం ఈ రెండు కూడి మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయట. ఇంతకీ ఆ రెండింటికి ఏ సినిమాతో ఉన్న లింక్ ఏంటో ప్రెస్ మీట్ రోజు రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 12 సినిమాల నుంచి ఒక్కో అంశాన్ని అఫీషియల్ గా కొనుక్కుని ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ డజన్ కాపీ రైట్స్ ఏంటి? ఎన్నడూ లేంది ఇలా 12 సినిమాల నుంచి ఏ విషయాల కాపీ రైట్స్ రాజమౌళి టీం కొనేసుకుంది? టేక్ ఎ లుక్. ఒడిశాలోని మల్కన్గిరిలో రాజమౌళి తీస్తున్న సూపర్ స్టార్ మహేష్ మూవీ షూటింగ్ జరుగుతోంది. పుష్ప 2 తర్వాత అక్కడ ఇదే మరో భారీ ప్రాజెక్ట్ షూటింగ్ జరగడం అని ఒడిషా డిప్యూటీ సీఎం పెట్టిన ట్వీట్ వైరల్ అయింది. అక్కడ షూటింగ్లోని సీన్స్, లొకేషన్స్ ఇవేవి లీక్ కాకుండా ఫిల్మ్ టీంతో పాటు అక్కడి ప్రభుత్వం కూడా గట్టి జాగ్రత్తలే చేపట్టిందని తెలుస్తోంది. అంతవరకు ఓకే, కానీ ఇందులో 12 సినిమాల లింకులు, బడ్జెట్లో 850 కోట్ల ఖర్చులు ఇండియాని షేక్ చేసేలా ఉన్నాయి. కేవలం ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కోసమే 350 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక సెట్ల కోసం 200 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారట. 300 కోట్ల వరకు టోటల్ స్టార్ కాస్ట్ అండ్ క్రూకే సమర్పించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ లెక్కలే షాక్ ఇస్తున్నాయంటే ఈ మూవీ కోసం 12 సినిమాల నుంచి కాపీ రైట్స్ హక్కులు కొనిందట ఫిల్మ్ టీమ్. అందులో మొదటిది అందరికీ తెలిసిన సినిమానే, అది హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ క్రిస్టల్ స్కల్. ఈ సినిమాలో ఫైట్ సీన్తో పాటు ఇండియానా జోన్స్ టెంపుల్ ఆఫ్ డూమ్ కాపీ రైట్స్ కూడా ఫిల్మ్ టీమ్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలే ఈ మూవీలో హీరో పాత్ర మన పురాణాల్లో హనుమంతుడు, బార్బరీకుడు ఇలా ఇద్దరిని కలిపినట్టుంటుందనే ప్రచారం ఈ మధ్య మొదలైంది. దానికి తోడు ఇందులో జపాన్ ఖడ్గాన్ని, ఓ శివలింగాన్ని ప్రత్యేకంగా చూపించబోతున్నారట. సో ఇవి మిస్ అవడమో, ఇలాంటివి ఆఫ్రికాలో ఎక్కడో ఉండడం జరుగుతుందని, వాటి కోసం సాహసం చేసేందుకే హీరో బయలుదేరతాడు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తోన్న రైటర్స్ అంచనా. అంతేకాదు, మొన్న లీక్ అయిన షూటింగ్ సీన్ చూసినా అదే నిజమనిపించేలా ఉంది. ఎందుకంటే వీల్ చైర్లో రిచ్ పర్సన్ దగ్గర హీరో మోకరిల్లితే తనకేదో జాబ్ అప్పచెప్పినట్టు ఆ సీన్ కనిపిస్తోంది. ఇది హాలీవుడ్ మూవీ ఎక్స్మెన్లో ప్రొఫెసర్ని పోలిన పాత్ర అంటున్నారు. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా నవల రచయిత రాసిన 2 పుస్తకాల రైట్స్ కొన్న టీం ఎక్స్మెన్ నుంచి పాత్ర తీసుకున్నందుకు ఆ రైట్స్ కూడా కొనేసిందట. ఆఫ్రికా అడవుల నేపథ్యం, జపనీస్ కత్తి, ఇండియా శివలింగం, ఇండియానా జోన్స్ ప్రేరణతో సినిమా స్ట్రక్చర్, అందులో పాత్రకి మన పురాణాలని జోడించి ఫైనల్గా సినిమా ఓ రేంజ్లో రాబోతోందట. ఇవన్నీ ఇండస్ట్రీలో ఘోస్ట్ రైటర్స్ మధ్య డిస్కషన్స్తో బయట వినిపిస్తోన్న ప్రచారాలే. కానీ ఇప్పటి వరకు అలా వచ్చిన మాటలే నిజమయ్యాయి. కాబట్టి రాజమౌళి సీక్రెట్గా సినీ సునామీ క్రియేట్ చేసేలా ఉన్నాడు అనిపిస్తోంది.